ప్రతి ఒక్కళ్ళు ఇండియా స్టిల్ డెవలపింగ్ ఎందుకు అంటే 100,00,00,000 జనాభా ఉన్న ఇండియా ఎక్కడ, లేకపోతే 2, 3,00,00,000 జనాభా ఉన్న సింగపూర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఎక్కడ బేస్డ్ అపాన్ జనాభా అంటారు. బేస్డ్ అపాన్ జనాభా అంటే మీరు ట్యాక్స్‌లు చూడట్లేదు. జనాభా ఎక్కువ, ట్యాక్స్‌లు కూడా ఎక్కువే కదా! వాళ్ళ జనాభా తక్కువ, ట్యాక్స్‌లు కూడా తక్కువ. ఇక్కడ జనాభా ఎక్కువ, ట్యాక్స్‌లు కూడా ఎక్కువనే కదా! ఒకేలా ఉంది కదా ప్రపోర్షను. ఆళ్ళకింకా ట్యాక్స్‌లు మనమే కొంచెం తక్కువ ఉంటాయేమో చెప్పలేం. ఎందుకంటే మనం ప్రతి ఎంప్లాయీ ట్యాక్స్‌లు కట్టాలి. కొన్ని వందల కోట్లెళ్తాయి. ఒకవేళ ఎంప్లాయీ ట్యాక్స్ స్లాబ్ గాని మ్యాచ్ అయితే. మనం ఏ ప్రొడక్ట్ కొన్నా దాని మీద మళ్ళీ ట్యాక్స్‌లుంటాయి. ఆటిల మీద కొన్ని వందల కోట్లెళ్తాయి. ఏమైనా బైక్స్, కార్స్, ఎలక్ట్రానిక్స్ ఏమైనా కొంటే మళ్ళీ ఆటిల మీద ట్యాక్స్‌లు. ఆటిల మీద 100,00,00,000 ట్యాక్స్‌లెళ్తాయి. మనం ఇల్లు కొనుక్కుంటే దాని మీద మళ్ళీ ఇంటి ట్యాక్స్ 100,00,00,000 ట్యాక్స్‌లెళ్తాయి. మనం రోడ్డు మీద ఎళ్ళాలంటే ట్యాక్స్. మనం వాటర్ తాగాలంటే ట్యాక్స్. బట్టలు కొనుక్కుంటే ట్యాక్స్. ఎవరన్నా ఇన్వెస్టర్స్ లేదంటే ఎవరన్నా కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏమైనా పెట్టాలంటే ఇండియాలో ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళు ట్యాక్స్‌లు కట్టాలి. అక్కడి నుంచి ట్యాక్స్‌లెళ్తాయి. సో, ఇన్ని ట్యాక్స్‌లు పోగేసుకుంటున్నారు. కానీ రోడ్లు లేవు ఇండియాలో. ఓకేనా? పోనీ ఆటిలి గొడవ వదిలేయి. వార్ తగ్గింది, పెట్రోల్ కాస్టులు తగ్గినియి. స్టిల్ పెట్రోల్ రేట్ అదే ఉంది. చాలా ఎక్కువ కాస్ట్ ఉంది పెట్రోల్ కాస్ట్. ఓకేనా? అది కూడా వదిలేయి. ఇథనాల్ అంతలా కలిపేసి ఉన్న వెహికల్స్ అన్నీ పాడైపోతున్నాయిరా బాబోయ్! ఆ ఇథనాల్ పర్సెంటేజ్ తగ్గించండిరా అంటే ఇథనాల్ వల్ల కాదు అంటారు. ఇథనాల్ వల్ల కాకపోతే మరి ఎందుకు మరి పాడైపోతున్నాయి చెప్పండి వెహికల్స్ అన్నీ? ఆటిలికి ఏమన్నా తెలుసా? రోడ్లు బాగోలేదు అందుకే పాడైపోవాలి. వార్ అవుతుంది ఎక్కడో అందుకు పాడైపోవాలి. పెట్రోల్ కాస్టులు, డీజిల్ కాస్టులు పెరిగిపోయినాయి అందుకు వెహికల్స్ పాడైపోవాలి. ఇథనాల్ కాదు, ఇథనాల్ వల్ల కాదు. ఈ మెయిన్ రీజన్స్ అని ఆటిలికేమైనా తెలుసా? నేను ఇథనాల్ నుంచి పవర్ పెట్రోల్ కొట్టించగానే నా బైకు, కారు కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాయి. స్మూత్‌గా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇథనాల్ పెట్రోల్ కొట్టించినంత సేపు స్టార్టే అవ్వలేదు అది అసల. నేను షెడ్‌కి తీసుకెళ్ళాను రిపేర్ అనుకుని. పోనీ ఇథనాల్ పెంచేసారు, రేట్లన్నీ తగ్గించారంటే రేట్లు తగ్గించలేదు. పెట్రోల్ కాస్టులు. ఇది చాలా అన్యాయం అబ్బా! పోనీ ఇయన్నీ పక్కన పెట్టేస్తే ఎడ్యుకేషన్‌లోకొస్తే అందరికి ఎడ్యుకేషన్ ఇస్తున్నారా అంటే అది లేదు. ఎవరి ఎడ్యుకేషన్ ఆళ్ళు చూసుకోవాలి. పోనీ ఇయన్నీ పక్కన పెట్టేస్తే ఆరోగ్యం ఏఎస్ఎం అని ఏవో చాలా డిసీజెస్ ఉన్నాయి. ఆ పిల్లలందరికీ వైద్యం అందేస్తుందా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే అది లేదు. ఇయన్నీ పక్కన పెట్టేస్తే ఇంత ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని ఇండియా రిచెస్ట్ కంట్రీయా అంటే అది లేదు. ఇండియా డెవలప్డ్ కంట్రీ అంటే అది లేదు. ట్యాక్స్‌లన్నీ ఎటు పోతున్నాయి చెప్పండి సార్?